బాగుంది. Hi guys, welcome back to my channel Sony's Diary for People Near. Hi, my name is Shishma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that further notifications and you guys can follow all my further videos. So go subscribe now. సో ఈ రోజు వీడియో దేని గురించో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే నా ఛానల్లో చాలా మెంబర్స్ ఇష్టపడతారు. అది స్ట్రీట్ షాపింగ్. ఈ రోజు స్ట్రీట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము నేను, మమ్మీ, పిన్ని అండ్ సింధు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ గో. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే JNTU అండ్ KPHB స్ట్రీట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అందుకే ఇంతలా రెడీ అయ్యాను అనమాట. ఆల్సో గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. సో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ యా, లెట్స్ గో. అక్కడ సమ్మర్ కలెక్షన్ ఏమొచ్చింది, ఏమేమి కొత్త కలెక్షన్ వచ్చినాయి, ఏమేమి కొత్త షాప్స్ పడ్డాయి, అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ వీడియో ఏం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా అలా రెడీ అయిపోయి నేను మమ్మీ అరౌండ్ 4 o'clock ఏమో స్టార్ట్ అయ్యాము. బికాస్ సమ్మర్ సీజన్ ఎండలు ఎంత చంపేస్తున్నాయో తెలుసు కదా. ఇంకా అట్లా ఈవినింగే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇంకా ఓలా బుక్ చేసేసుకున్నాము. సో డైరెక్ట్ JNTUకి ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. అండ్ మంచిగా సన్సెట్ అవుతుంది. వెదర్ వాజ్ సో గుడ్. మంచిగా షాపింగ్ చేయొచ్చు లేట్ అయినా సరే అని అనుకున్నాము. అండ్ సన్ కూడా మంచిగా డౌన్ వెళ్తూ ఉంది. అండ్ వెదర్ కూడా సూపర్గా అనిపించింది. సో అట్లా అయితే JNTU దగ్గరికి రీచ్ అయిపోయాం. నేను మమ్మీ ఇక్కడ నుంచి వెళ్తున్నాం అండ్ సింధు పిన్ని అక్కడ నుంచి వస్తున్నారు అనమాట. సో ఇది JNTU స్టార్టింగ్. సో JNTU నుంచి KPHB వరకు ఈ లేన్ మొత్తం మనకు స్ట్రీట్ షాపింగే ఉంటుంది అనమాట. అన్ని షాప్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ, మనకు అన్ని దొరుకుతాయి. సో నేను మమ్మీ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. పిన్ని వాళ్ళని కలుద్దామని. వాళ్ళు మాకన్నా ముందే వచ్చారు. కాలేజ్ నుంచి షాపింగ్కి వచ్చింది. మేము కలిసేసాక ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈ పర్టికులర్ షాప్ దగ్గర ఆగాను బికాస్ బయట నాకు యాంక్లెట్స్ కనిపించాయి. నా యాంక్లెట్ ఊసిపోయింది అనమాట. సో నేను మాక్సిమం JNTU దగ్గర తీసుకుంటా ఉంటాను యాంక్లెట్స్. సో ఎప్పుడైనా థ్రెడ్ వే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే బీచ్ అయితే కుచ్చుకుంటాయి నైట్ టైమ్స్లో పడుకున్నప్పుడు అని చెప్పేసి. అండ్ ఈ పర్టికులర్ షాప్లో మంచి కలెక్షన్ ఉంది. సో VRK సిల్క్స్ షాప్కి అపోజిటే ఉందన్నమాట, చిన్నగా షాప్. బట్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. సో నేను ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ పెట్టినా కానీ కరెక్ట్ లొకేషన్ అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మాక్సిమం ట్రై చేశాను అనమాట, షాప్కి ఎక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లొకేషన్, సో దట్ మీకు వచ్చినప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో బేస్ మీద మీరు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ షాప్లో అయితే మంచి కలెక్షన్ ఉంది. నేను చూస్తున్నాయి అన్ని చంపసరాలు అనమాట. 150, 300, 200 రేంజ్లో ఉన్నాయి. ఒక లేయర్, 2 లేయర్. ఇప్పుడు బీట్స్ వచ్చి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అవి కూడా ఉన్నాయి అనమాట. మంచి కలెక్షన్ విత్ కలర్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఉగాది అవుట్ఫిట్ కోసం చూస్తున్నాను చంపసరాలు. దీంట్లో కూడా తక్కువ కూడా వస్తాయి. క్వాలిటీ డిఫరెన్స్ వచ్చాయి. 200 రూపీస్ వస్తాయి. ఇది 100 రూపాయలు వస్తుంది. ఇది మనకి 300 ఉంటాయి. మనకి 250 ఇట్లా డిస్కౌంట్ చేస్తే 50% డిస్కౌంట్ ఇస్తే తక్కువలో వచ్చేస్తాయి. కలర్ కరెక్ట్ సెట్ అవుతుంది. సో ఇక్కడ నేను చంపసరాలు తీసుకున్నాను అనమాట. అవి 200, 150, 100 రూపీస్ చాలా రేంజ్ ఉన్నాయి. ఇంకా మనము లేయర్స్ అండ్ బీట్స్ బట్టి. సో ఇవి 200, 150. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను బికాస్ నా హాఫ్ సారీకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి. అండ్ మంచిగా అనిపించింది నాకు కలెక్షన్ అయితే ఇక్కడ నీట్గా. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారనమాట అంకుల్. సో మీరు పర్టికులర్గా వచ్చి షాప్లో చూసి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో వీడియో చూసిన తర్వాత ఒకసారి స్ట్రీట్ షాపింగ్ వచ్చి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసి కొనుక్కుంటే సో మీకు కూడా ప్రైజెస్ తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి అనమాట. సో బట్ మంచి అఫోర్డబుల్ ప్రైస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి 4,000, 3,000, 2,500, 3,000 మొత్తం అలగ్ రేంజ్ ఉంటుంది. సీజన్లో ఉంటాయి కదా, మనకి ఎక్కువ ఉంటాయి. మల్టీ కలర్స్ ఏదైనా డ్రెస్ కానీ చీర కానీ ఎట్లా వేసుకొని చూడొచ్చు. చూడండి అర్థం ఉండదు. బొమ్మలు అయితే బాగుంటుంది. మంచిగా మల్టీ కలర్. అంకుల్ మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ కమ్మలు బాగున్నాయి, కలర్ఫుల్గా అంటున్నారు అనమాట. సో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఒక రేట్ చెప్తారు, దాని తర్వాత మళ్ళీ మనం అడిగితే తగ్గిస్తారనమాట. అదే చెప్తున్నారు అంకుల్ కూడా. కస్టమర్కి ఒక రేట్ చెప్తాము, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అడిగినాక తగ్గిస్తాము అని చెప్పేసి. ఇంకా డిపెండ్స్ ఆన్ బార్గెనింగ్ స్కిల్స్ అనమాట. 50 వస్తాయి మ్యామ్. 150. ఇది మనకి 350 ఎట్లా వస్తాయి. మొత్తం అలగ్ రేంజ్ ఉంటాయి ఇందులో. ఇది ఎయిర్ బ్యాండ్స్ ఉంటాయి మనకి 30 రూపీస్, 50 రూపీస్. ఇది 150, 10 రూపాయలు, 30, 20 మొత్తం అలగ్ రేంజ్ ఉంటాయి. జింకలు ఉంటాయి చూడండి.
ఇది అయినా మనకి 200 రూపీస్ మొత్తం అలగ్ రేంజ్ ఉంటుంది. 150 రూపాయలు ఇట్లా జుంకా ఉంటాయి. 100 రూపీస్ నుంచి మనకి 600 దాకా రేంజ్ ఉంటుంది. ఓకే ఇది మనది ఫ్యామిలీ ఉన్నది 250 ఉన్నాయి మనకి. ఓకే ఎంత అది? 250 మనకి డిస్కౌంట్ చేసుకున్నమాట ఇట్లా వస్తుంది. ఈ షాప్లో షాపింగ్ అయిపోయాక నేను పర్టికులర్గా మళ్ళీ జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్కి వచ్చింది ఈ షాప్ కోసం అనమాట. సో ఈ షాప్లో మన కలంకారీ డ్రెస్సెస్ జస్ట్ 500కే దొరుకుతున్నాయి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను, చాలా వైరల్ అయింది ఈ షాప్ గురించి అనమాట. ఇంకా నేను కూడా మీకు చూపించాలి కదా అని చెప్పి యూట్యూబ్ వ్లాగ్ చేయాలి, ఇందులో ఈ షాప్ ఎలా ఉంది, క్వాలిటీ వర్తా నాట్ వర్తా, అసలు హైప్ ఏంటి ఇంత వచ్చింది, అసలు ఎలా ఉంది మీతో కూడా షేర్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేద్దామని నేనైతే ఈ పర్టికులర్ షాప్ కోసమే మళ్ళీ జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చానమాట. అండ్ మీకు తెలుసా కలంకారీ క్లాత్ ని ఎలా రెడీ చేస్తారో, అది చాలా ప్రాసెస్ అనమాట. మిల్క్ లో డిప్ చేసి దాన్ని తీసి హ్యాండ్ తో ప్రింట్ చేస్తారు, అందుకే చాలా కాస్ట్లీ ఉంటాయి కలంకారీ క్లాత్. మనం నార్మల్ గా క్లాత్ బయట కుట్టించుకున్నాం అనుకోండి చాలా రేంజ్ పడుతుంది, మనకు కాస్ట్లీ పడుతుంది. అండ్ ఇక్కడ మనకు టోటల్ టాప్ 500 లో వచ్చేస్తుంది, చాలా వర్త్ అనిపించింది నాకు. అందుకే వెంటనే నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా షేర్ చేసుకుందామని ఇక్కడికైతే వచ్చేసాను. ఈ కలంకారీ డ్రెస్సెస్ ఎగ్జాక్ట్ షాప్ ఎక్కడ ఉందంటే విఆర్కే సిల్క్స్ పక్కన గీతా కృష్ణ సిల్క్స్ షాప్ అని ఉంది. సో దానికి ఆపోజిటే ఉందన్నమాట, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ చేయాల్సిందే, మీకు కలంకారీ అంటే నాలాగా ఇష్టం అయితే. నాకైతే మంచిగా క్లాసిక్ అనిపిస్తాయి అండ్ చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా, అండ్ చాలా వర్త్ అయితే. ఆ వీడియో చూసి వచ్చినందుకు నాకైతే చాలా వర్తీ అనిపించింది అనమాట. అండ్ ఒకటి మెన్షన్ చేయాలి ఏంటంటే సైజెస్ బట్టి రేంజ్ ఉంది ఇక్కడ. ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి 600 అండ్ దాంట్లో కూడా డిజైన్స్ వేరు, మళ్ళీ మీడియం లార్జ్ వాళ్ళకి 500 అండ్ దాని డిజైన్స్ కూడా వేరు అనమాట. ఫస్ట్ అయితే అక్క కోసం చూసాము, సో అక్కకి 600 పడింది ఒక టాప్ అండ్ నాకైతే 500 పడింది. అండ్ నేను ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తానంటే మీకు, మీది ఒకవేళ మీడియం అనుకోండి, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు స్ట్రింక్ అయినా కానీ మీకు కరెక్ట్గా ఉంటుంది. నాది మీడియం సైజ్ కాబట్టి నేను ఎల్ తీసుకున్నాను అనమాట. సో అట్లా నాకైతే బ్లాక్ది ఎంత నచ్చిందో, ఎంత ప్రిటీగా ఉంది కదా, చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇక్కడ. అండ్ అంకుల్ అదే చెప్తున్నారు, ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్స్ కలంకారీ ఇవి అని చెప్పేసి చాలా మెంబర్స్ వచ్చి అడుగుతున్నారు, ప్రైస్ బట్టి రేంజ్ కూడా ఉంది అని చెప్తున్నారు అనమాట. అండ్ నేను మమ్మీ పిన్ని కలిసి ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్ని తీపిచ్చామన్నమాట. ఎక్సెల్లో డబల్ ఎక్సెల్లో ఫస్ట్ అవి చూసాము అక్క కోసం, అందులో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ డిజైన్స్ ఉన్నాయన్నమాట. చాలా సేపు టైం స్పెండ్ చేసాము అక్కడ, ఏది తీసుకోవాలి, ఏ డిజైన్ మంచిగా ఉంది, ఏ కలర్ బాగుంది అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్స్ అన్ని ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్లో డిజైన్స్ అనమాట. చాలా మంచిగా అనిపించింది ఈ కలెక్షన్ నాకు. ఈ కలర్ ఒక కలర్ నచ్చితే ఇంకో కలర్ నచ్చుతుంది, దాని తర్వాత ఇంకొకటి తీసుకోవాలనిపిస్తుంది, అట్లా చాలా వెరైటీ ఉందన్నమాట. అండ్ చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి, మంచిగా అనిపించింది నాకైతే కలెక్షన్ వెరైటీగా. అండ్ ఇక్కడ నేను మళ్ళీ మీకోసం లొకేషన్ చూపిస్తున్నాను, బికాస్ మీరు పర్టికులర్గా షాప్కి వచ్చి తీసుకోవాలని చెప్పేసి. విఆర్కే సిల్క్స్కి పక్కన గీతా కృష్ణ సిల్క్స్ అని ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిటే ఈ షాప్ ఉందన్నమాట. సో మీరు కూడా ఇంకెందుకు వెయిట్, జస్ట్ 500లో మనకు టాపే వచ్చేస్తుంది కలంకారీ, అది కూడా చాలా బాగుంది, వర్త్ ఇట్. సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి మీరు కూడా తీసుకోండి. సో ఇప్పుడు ఇవి చూపిస్తున్నాయి మీడియం అండ్ లార్జ్ కలెక్షన్ అనమాట. ఇందాక మీరు చూసినాయి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ కలెక్షన్, ఇవి మాత్రం మీడియం అండ్ లార్జ్. సో ఇందులో నాకు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా టైం తీసుకున్నాం అనమాట. అండ్ ఈ పర్టికులర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, బ్లాక్ వచ్చింది కాబట్టి. సో నార్మల్గా మమ్మీస్ అంటే తెలుసు కదా, బ్లాక్ అంటే అయ్యో బ్లాక్ ఎండ్ సమ్మర్ మళ్ళీ టెంపుల్స్కి వేసుకోవడానికి ఉండదు, అది ఇది చెప్తా ఉంటారు. బట్ నేను వినాను కదా, పెద్దోళ్ళు వింటారు, మా అక్క వాళ్ళంటి వాళ్ళు, నేనైతే వినాను కదా. అండ్ మీరు కామెంట్ చేసి చెప్పండి నేను ఏది తీసుకున్నాను అనేది. సో ఈ షాప్లో నాట్ ఓన్లీ కలంకారీ డ్రెస్సెస్, వేరే కుర్తీస్ కూడా ఉన్నాయి, రా సిల్క్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అనమాట, టాప్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా. మేము కలంకారీ డ్రెస్సెస్ చూస్తున్నప్పుడు పక్కన వేరే వాళ్ళు ఇవి చూస్తూ ఉంటే మాకు కూడా మంచిగా అనిపించినాయి. సో అంకుల్తో మళ్ళీ అన్ని తీపిచ్చామన్నమాట ఇవి కూడా, సో మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి. సో దీని ప్రైస్ కూడా వ్యారీ అనమాట. ఫస్ట్ అయితే ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్వి తీపిచ్చాము, అండ్ దాని తర్వాత మీడియం అండ్ లార్జ్ తీపిచ్చాము అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి. సో దీని ప్రైస్ రేంజ్ కూడా వ్యారీ ఆన్ ద సైజెస్ అనమాట. సో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే 550 అండ్ మీడియం అండ్ లార్జ్ అయితే 450 అనమాట రేంజ్ ఇవి. అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ, నాకు కలర్స్ బాగా అనిపించినాయి అనమాట. సో ఫస్ట్ అయితే చూసామన్నమాట ఎక్సెల్ డబల్ ఎక్సెల్, అండ్ దాని తర్వాత నేను ఒకటి తీసుకుందాము ఏదైనా టెంపుల్స్కి పనికొస్తుందని చెప్పేసి దాని తర్వాత మీడియం అండ్ లార్జ్వి తీపిచ్చామన్నమాట. ఇందులో కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయి అనమాట, నాకైతే ఫుల్గా నచ్చినాయి ఇందులో కలర్స్ అయితే. అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. నెక్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇందులో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఉంది. నాకు ఈ రా సిల్క్ దాంట్లో ఈ ఎర్త్ అండ్ శాండ్ కలర్ చాలా నచ్చింది, అండ్ నెక్ డిజైన్ కూడా బాగా
బాగా వచ్చింది. బట్ మమ్మీ వాళ్ళు గ్రీన్ బాగుంది, నీ దగ్గర గ్రీన్ లేవు ఒకసారి చూడు అని చెప్పి పెట్టుకొని చూస్తున్నారు. అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళ మాట కూడా వినాలి కదా, సో అలా పెట్టుకొని చూస్తున్నాను. బట్ నాకు ఇందులో బ్లాక్ మళ్ళీ నచ్చింది అనమాట. బట్ మా మమ్మీ అస్సలు బ్లాక్ వద్దు అంటే వద్దు అని కూర్చుందనమాట. అసలు టెంపుల్స్కి తీసుకోవడానికి ఉంటుంది, బ్లాక్ వద్దు అంటే ఇంకా సర్లే అని ఇక్కడ అదే చెప్తున్నారు బ్లాక్ వద్దు అంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ అంకుల్ నేను వ్లాగ్ చేస్తున్నాను కదా, మీ యూట్యూబ్ ఛానల్ ఏంటి అని చెప్పి అడిగారు. ఇలా చెప్పాను సోనీస్ డైరీ అని చెప్పేసి. సో నాకు 2 ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మా వాళ్ళందరూ చెప్పేసినారు అనమాట. చెప్పేసరికి అంకుల్ ఫోన్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి ఇంకా నేను 2 ఛానల్స్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇచ్చాను అనమాట అంకుల్కి. చెప్తున్నారు అదే చాలా మెంబర్స్ యూట్యూబర్స్ వచ్చారు. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వగానే చాలా మెంబర్స్ వచ్చారు. అసలు వీకెండ్ అయితే ఫుల్ జనాలు బయట వరకు ఉండే, షాప్ బయట వరకు అని చెప్తూనే ఉన్నాడు అనమాట అంకుల్. అండ్ యూట్యూబర్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ తీసుకున్నాడంట అంకుల్. ఎందుకంటే కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి మళ్ళీ వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకుంటారు కదా, సో దట్ అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్లనే ఒక వీడియో చూసి అందరు వెళ్ళి కొనుక్కున్నారు కదా, సో అట్లా అనమాట హెల్ప్ఫుల్ అవుతుందని అంకుల్ నాకు అదే చెప్తున్నారు ఇక్కడ. అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు వచ్చి తీసుకోవచ్చు, మంచిగా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఒక బుక్లో ఫస్ట్ పేపర్ మొత్తం యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట అంకుల్ దగ్గర. సో ఇంకా ఇక్కడ మా షాపింగ్ చేసేసుకొని ఇంకా బిల్లింగ్ చేసి ఇంకా వేరే దగ్గరికి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. బట్ నాకైతే మంచిగా అనిపించింది, మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి కొనుక్కోండి. నాకు పర్సనల్గా జైంట్ స్ట్రీట్ షాపింగ్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. చాలా వెరైటీ కలెక్షన్ ఉంటుంది, మంచి మంచి కొత్త కొత్త పీసెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఏ స్ట్రీట్ షాపింగ్ లో ఇట్లాంటి కలెక్షన్ కనిపించదు ఇయర్ రింగ్స్ ది, బట్ ఇక్కడ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్, జ్యువెలరీ పీసెస్ అన్ని చాలా బాగుంటాయి అనమాట. రేంజ్ కూడా మనకి 50 రూపీస్ నుంచి 800-900 రేంజ్ వరకు కూడా ఉంటాయి ఇయర్ రింగ్స్. అండ్ అట్లా లిటిల్ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ మసాలా స్వీట్ కార్న్ తింటున్నాం అనమాట 40 రూపీస్. అండ్ మేము అలా చూస్తూ ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే చికెన్ చూసారు కదా, మేము వచ్చేసరికి 4 అయింది. ఆ ఈవినింగ్ కాబట్టి అస్సలు ఏం ఎండ తగ్గలేదు. అండ్ హ్యాపీగా షాపింగ్ చేస్తూ మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం అనమాట షాప్ టు షాప్. అండ్ నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను, మీరు ఈ సమ్మర్ టైంలో స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే ఈ టైమే బెస్ట్ అనమాట. ఈవినింగ్ అస్సలు మార్నింగ్ రావద్దు, ఆ ఎండకి అస్సలు తిరగలేము కూడా. సో నార్మల్గా పెద్ద షాప్స్లో లోపలికి వెళ్ళి కూర్చోవడం అట్లా అయితే ఏం కాదు, బట్ స్ట్రీట్ షాపింగ్ అంటే మనం బయట నడవడమే కాబట్టి కొంచెం కష్టం అవుతుంది ఇట్లా మనం ఎండకు తిరగాలంటే. ఎందుకంటే ఘోరమైన ఎండలు ఉన్నాయి, ఆ ఎండకు తిరిగే బదులు ఇట్లా ఈవినింగ్ వచ్చి ఎంత లేట్ అయినా సరే తిరిగి హ్యాపీగా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ నాకు ఈ స్ట్రీట్ షాపింగ్లో మనకి మగ్గం వర్క్ చేసిన క్లాత్ మెటీరియల్ ఉంటుంది కదా బ్లౌజ్కి, అవి అంతగా నచ్చవు ఎందుకో. దాని ప్రైస్ రేంజ్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే నాకు అంత క్లాసీగా అనిపించదు వర్క్, ఎందుకు అంత నీట్గా అనిపించదు అనమాట. అండ్ నాకు చెప్పాను కదా జైంట్ కలెక్షన్లో ఇయర్ రింగ్స్ చూస్తే అబ్బా అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైనా ఒకేషన్ ఉంది, మీకు పెళ్ళి ఉంది, వెడ్డింగ్ ఉంది, ఇప్పుడు వెడ్డింగ్ సీజనే కాబట్టి ఇక్కడ వచ్చి మీరు ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఇంకా మంచిగా ఇస్తారనమాట. సో సీజర్స్ కానీ, బుట్టాలు కానీ, గోల్డ్లో కానీ, స్టర్ట్స్ కానీ, ఎవ్రీ ఇయర్ రింగ్ ఇక్కడ చాలా యూనిక్గా అండ్ చాలా బాగుంటాయి. అండ్ మంచి ప్రైస్ రేంజ్కి ఇస్తారు. కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. మా దాంట్లో మా పిన్ని నెంబర్ 1 అనమాట బార్గెనింగ్ స్కిల్ చేయడం. సో మా పిన్ని వచ్చింది అనుకో ఇంకా మేము ఎవ్వరం చేయం, మా పిన్నే బార్గెనింగ్ చేస్తుంది. సో మంచి రేంజ్కి అయితే మేము తీసుకుంటాం అనమాట ఇయర్ రింగ్స్. చాలా వెరైటీస్ ఉంటాయి ఇయర్ రింగ్స్, ఆక్సిడైజ్లో, 1 గ్రామ్ గోల్డ్లో, సీజర్స్లో, స్టడ్స్, వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ అండ్ చాలా వెరైటీ యూనిక్ కలెక్షన్ ఉంటుంది. ఈ పర్టికులర్ షాప్కి వచ్చాక ఇక్కడ మాకు బుట్టాస్ ఇవి నచ్చాయి అనమాట. సో చూడ్డానికి మంచిగా గోల్డ్ లాగానే వచ్చింది, గోల్డ్ ఫినిష్ లాగా, బట్ చాలా ఎక్కువ రేట్ చెప్పాడని అక్కడ నుంచి ఫస్ట్ అయితే వచ్చేసాము. అండ్ పక్కనే షాప్ కనిపించింది, ఇక్కడ అన్ని ఏవో వెరైటీగా ఉన్నాయని చెప్పి చూస్తున్నాము. మమ్మీకి ఏవో రబ్బర్ బ్యాండ్ స్టిక్కర్స్ కావాలంటే చూస్తుందనమాట. అండ్ ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ దెన్ హెయిర్ బ్యాండ్స్ అండ్ ఆల్సో నాకు యూ పిన్స్ కావాలి, చాలా డేస్ నుంచి చూస్తున్నాను. ఒక యూ పిన్ బాక్స్ ఇక్కడ 20 రూపీస్కి ఇచ్చారనమాట. సో ఇక్కడ నాకు మెహందీ పెన్సిల్స్ కనిపించినాయి అనమాట. సో ఇవి ఎంత కాస్ట్ కనుక్కుందాం అని చెప్పి అడిగితే 180-190 చెప్పాడనమాట. సో ఆన్లైన్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, ఇంకా కొంచెం తక్కువనే ఉందన్నమాట. సో ఇంకా చూస్తూ ఉన్నాను రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి. అండ్ యూ పిన్స్ కోసం అయితే నేను వెతుకుతున్నాను. అండ్ మీన్ వైల్ నాకు ఇక్కడ ఈ కనిపించాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్, ఇక్కడ యూనిక్గా ఉందన్నమాట. సెకండ్ ఇయర్ రింగ్ టాప్ కోసం చూస్తున్నాను నేనైతే. అండ్ చాలా కాస్ట్లీ చెప్పాడు, అరౌండ్ 180, 190, 200 ఆ రేంజ్ వరకు చెప్పాడు అనమాట. సో ఇదే రేంజ్కి మనకి ఆన్లైన్లో అయితే ఒక 2-3 కాంబో కూడా వచ్చేస్తాయి అనిపించింది నాకు. పర్టికులర్గా ఎగ్ది బాగా అనిపించింది అనమాట, అందుకే అడుగుతున్నాను అది ఎంత కాస్ట్
అని చెప్పి అడుగుతున్నాను. బట్ అస్సలు అంటే అస్సలు తగ్గించట్లేదు, ఫిక్స్డ్ అని చెప్పేస్తున్నాడు అనమాట. సో కొంచెం కూడా తగ్గించలేదు, తీసుకుందాం అనుకున్నాను బట్ అసలు తగ్గించలేదు. ఇవే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు కదా నువ్వు అని చెప్పి మమ్మీ వెనకాల నుంచి అంటుంది. సో అందుకే ఇంకా తీసుకోకుండా వచ్చేసాం. ఈ ఇయర్ ఎక్సెసరీస్ మంచిగా అనిపించింది బట్ చాలా కాస్ట్లీ చెప్పాడు. సో ఎంత చెప్పాడు, నేను జస్ట్ ఒక 100కి ఇవ్వచ్చు కదా అని అడిగాను అనమాట. అసలు తగ్గించలేదు, 150 అబోనే చెప్పాడు. ఇంకా మీన్ వైల్ మేము అక్కడ షాపింగ్ చేస్తుండే ఇందాక బుట్టాలని చెప్పాను కదా, మాకు అవి చాలా నచ్చినాయి. ఇంకా పిన్ని మళ్ళీ ఒకసారి అడుగుతా అని చెప్పి వచ్చి బార్గెనింగ్ చేస్తే ఇంకా కొంచెం తగ్గించాడు అనమాట. 450-500 రేంజ్లో చెప్తే ఇంకా 350-400 వరకు ఇచ్చాడు. అండ్ ఇక్కడ కొరియన్ టాప్స్ కూడా మంచిగా 150-250 రేంజ్లో మీకు దొరికేస్తాయి, మంచిగా క్యూట్గా ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ ఇయర్ రింగ్స్ షాప్లో అయితే యూనిక్ పీసెస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇట్లా వెళ్తుంటే చాలా మెంబర్స్ కాలేజ్ గర్ల్స్ చూస్తున్నారు, ఏంటబ్బా ఇయర్ రింగ్స్ బాగున్నాయి యూనిక్గా అని చూస్తే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క యూనిక్నెస్ ఉందన్నమాట. సో దీని లొకేషన్ కూడా నేను చెప్తాను. బట్ చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో, నాకైతే ఈ 2 చాలా నచ్చినాయి. ఇందులో యాష్ కలర్ కూడా ఉంది, ఆ పింక్ కలర్ ఉన్నాయి కదా, రోజెస్ వచ్చినాయి. సో అది అందులో యాష్ కలర్ కూడా ఉంది. ఇంకో బో కలెక్షన్ చాలా వెరైటీస్ ఉన్నాయి, ఫ్లవర్స్ది కూడా చాలా బాగుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది, 100 ఉంది, 150 ఉంది, 200 ఉంది, 250 ఉంది, 300 ఉంది, 350 ఉంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇట్లా 50 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్. షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ మన KLM ఫ్యాషన్ మాల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంది. చాలా యూనిక్ పీసెస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఈ షాప్ని మిస్ చేయవద్దు. నన్ను అయితే గుర్తు చేసుకుంటారు, అసలు సోనీ చూపించింది కదా ఇంత బాగుంది కలెక్షన్ అని అనుకుంటారు. అంత బాగుంది అనమాట. వెస్ట్రన్ అలానే ఉంది అండ్ ఆల్సో ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి, ఎక్కడ చూడనట్టు ఉన్నాయి అనమాట. ప్రైస్ ఓకే ఎక్కువనే ఉంటాయి, 150, 200, 250, 300, 350, 1000 వరకు కూడా ఉన్నాయి అనమాట. బట్ కలెక్షన్ మాత్రం బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. యూనిక్ కలెక్షన్ దొరకడం మనకు కష్టం కదా. సో ఇవి చూసారు కదా 250, 300 అట్లా ఉన్నాయి, 150, 100 అండ్ ఆల్సో ఇంకా పైన 500, 600, 1000 వరకు కూడా రేంజ్ ఉన్నాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అంకుల్ అన్ని తీసి చూపిస్తున్నారు. ఇది చూడండి చాలా యూనిక్గా అనిపించింది. సో ఎలిఫెంట్ వచ్చి పెద్ద బుట్ట వచ్చి మళ్ళీ కింద 3 బుట్టాస్ వచ్చాయన్నమాట. సో దీని రేంజ్ అయితే 1000 వరకు ఉందన్నమాట, ఎందుకంటే అన్ని స్టోన్స్తో వచ్చింది కదా. సో అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో. సో మీరైతే ఈ వెడ్డింగ్ సీజన్కి ఒక్కసారి ఈ షాప్ విజిట్ చేస్తే అన్ని ఫంక్షన్స్కి ఒకటే దగ్గర తీసేసుకోవచ్చు. ఇంకొంచెం బార్గెనింగ్ చేస్తే అంకుల్ కొంచెం తగ్గిస్తారు కూడా. సో అట్లా అనమాట, మంచిగా 50 రేంజ్ నుంచి 1000 వరకు అన్ని రేంజ్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. సో ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఇక్కడికి. ఇక్కడికి వస్తే ఈ రాజమండ్రి వాళ్ళది మాల్కోవా పూరి ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. స్వీట్ చాలా బాగుంటుంది అనమాట. KLM ఫ్యాషన్ మాల్ కింద పక్కకే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మమ్మీ తిందనమాట ఫస్ట్ టైం. షాపింగ్కి కొంచెం బ్రేక్ ఇచ్చి మా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసే టైం అయితే వచ్చింది. ఇక్కడ మల్బార్ అండ్ గోల్స్ ఉంటుంది, దానికి ఆపోజిట్ ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడే తినండి. నేనైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాను. ఒక సైడ్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, ఒక సైడ్ పానీపూరి బండి ఉంటుంది అనమాట. సో నేనైతే వెజ్ మంచూరియా ఆర్డర్ చేశాను అండ్ వీళ్ళు పావ్ బాజీ అండ్ సమోసా చాట్ ఆర్డర్ చేశారు. సో ఫస్ట్ నేను వీళ్ళని అడిగి వీళ్ళకి ఆర్డర్ చేసి నేను చేసుకుంటాను అనమాట. నా లవ్ లాంగ్వేజ్ ఏంటంటే నాకు నచ్చిన వాళ్ళకి ఏమి ఇష్టమో ఇప్పించడమే నాకు ఇష్టం అనమాట. సో ఇంకా మమ్మీ పిన్ని వీళ్ళందరికీ ఏమేమి కావాలి, ఇంకేమైనా కావాలా అన్ని అడిగి వాళ్ళకి ఆర్డర్ చేసి నేను తిన్నాను అనమాట లాస్ట్లోకి. అండ్ నేను తిన్నా లాస్ట్కి పానీపూరి తింటాను, అది మ్యాండేటరీ అనమాట. సో పానీపూరి తినేసాక మళ్ళీ మమ్మీ నాకు మసాలా పూరి కావాలంటే అది ఆర్డర్ చేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అందరం షేర్ చేసుకుంటూ అదే లాస్ట్ టచ్ ఇచ్చామన్నమాట మా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్కి. సో ఫుల్ అయిపోయింది పొట్ట. ఇంకా కూల్ వాటర్ తాగేసి మళ్ళీ స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. నాకు దూరం నుంచి టోట్ బ్యాగ్ మీద కళ్ళు పడ్డాయి, చాలా మంచిగా అనిపించింది నాకు. ప్రింట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుండే. 450 ఆ రేంజ్లో అయితే 350 వరకు తీసుకున్నాను అనమాట. అండ్ నేను నుమాష్ వెళ్ళినప్పుడు ఒక టోట్ బ్యాగ్ తీసుకున్నాను, మీకు గుర్తుందో లేదో. సో చూస్తుంటే నన్ను ఫాలో అయితే మీకు గుర్తే ఉంటుంది. సో అది నేను అక్కకి ఇచ్చాను అనమాట, అందుకే నేను మళ్ళీ తీసుకున్నాను. ఇక్కడ బ్యాగ్స్ రేంజ్ అన్ని తెలుసు కదా, 150 నుంచి 400, 500 వరకు కూడా ఉంటాయి, 600, 700, 1000 ఎబో కూడా ఉంటాయి అనమాట. అండ్ నేను పర్టికులర్గా ఏమేమి తీసుకున్నానో దాని ప్రైజెస్ మళ్ళీ నేను హాల్ వీడియో చేస్తాను కాబట్టి అందులో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా తీసేసుకున్నాను. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మా మమ్మీకి మిడ్డీస్ కనిపించినాయి. సో మిడ్డీస్ ఎక్కడ కనిపించినా మమ్మీ సోనీ తీసుకోవచ్చు కదా, మిడ్డీస్ బాగుంటాయి, ఎందుకు వేసుకోవు అసలు అది ఇది అంటూ ఉంటుంది. సో ఎందుకు అప్పుడు చిన్నప్పుడు బాగా వేసేదాన్ని, బట్ ఇప్పుడు చాలా తగ్గించేసాను అనమాట. సో తీసుకో ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే పిన్ని తీసింది, అది ఫస్ట్ నేను పట్టుకున్నా కదా. సో అది చాలా బాగుండే, పిన్ని సెలెక్షన్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం ఏ మిడ్డీ తీసుకున్నా 250 అనమాట రేంజ్ మాత్రం. అండ్ ఇక్కడ నేను ఆ క్రీమ్ కలర్ పాయింట్ ఇట్లా హ్యాండ్ పెట్టి చూపించాను కదా, అదైతే ఎంత కంఫీగా ఉంది అంటే చాలా బాగుంది. సో అది అట్లా చూస్తూ నాకు ఒకటి దొరికింది, మా పిన్నికి కూడా నచ్చింది. నార్మల్గా నాకు ఎప్పుడైనా మా వాళ్ళకి నచ్చింది ఉంటే నేను అట్లా సాక్రిఫైస్ చేసి తీసుకోండి అని చెప్తాను. పిన్నికి కూడా నచ్చింది, బట్ నేను అస్సలు ఇవ్వలేదు
అనమాట. నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది. అది ఎందుకో ఎంత బాగుందంటే ఫ్లేర్ కూడా చాలా బాగుంది. మీకు హాల్ వీడియోలో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సో ఇంకా పిన్ని కూడా సరేలే నువ్వే ఉంచుకో, వీడియోస్ చేస్తావు కదా, సరేలే ఏం కాదు నీకు నచ్చింది కదా ఉంచుకోని అన్నదనమాట. చాలా అంటే చాలా బాగుంది. 250కి ఆ రేంజ్ క్వాలిటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది. మా పిన్ని చిన్నపిల్లలు పట్టుకొని అమ్మేసుకోమంటారు. అట్లా చిన్న చిన్న పిన్ని చూడండి చిన్న చిన్నగా వేస్తావు కదా అని చెప్పి చిన్నపిల్లల మిడ్ వేసుకోమంటుంది. ఎక్స్ప్లోర్ చేస్తూ అట్లా కేపీహెచ్పి మెట్రో దాకా వచ్చాము. అండ్ లాస్ట్లో మాకు ఇక్కడ ఒక షాప్లో సమ్మర్ ఫ్రాక్స్ కనిపించాయి, చాలా బాగుంది. అండ్ రేంజ్ ఏమో 350 450 అట్లా చెప్పాడు. ఫస్ట్ ఆ బ్లాక్ ఉంది కదా అది పట్టుకున్నాను, చాలా బాగుంది. మా అమ్మేమో స్ట్రాప్స్ పెద్దగా ఉన్నాయి, క్వాలిటీ అంత మంచి లేదా అంటది. మా పిన్నితో షాపింగ్ వస్తే ఎంత బెస్ట్ అంటే ఏది మంచిగా ఉందో ఫస్ట్ అవి మంచిగా సెలెక్ట్ చేసేసుకొని నాకు ఇచ్చేస్తుంది అనమాట. నేను వెళ్ళి వెతుక్కునే అవసరం ఉండదు. ఇంకా మా పిన్ని మంచి తీసుకొని వచ్చేస్తుంది నా టేస్ట్కి తగ్గట్టు. అండ్ నాకు ఇది ఉంది కదా ఫ్లవర్స్ వచ్చి సమ్మర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, మంచిగా తీసుకుందాము అండ్ వీడియోస్కి కూడా బాగా వర్క్ అవుతుంది అని అనుకున్నాను. ఆల్మోస్ట్ తీసుకుందామని అనుకున్నాను, బట్ అస్సలు తగ్గించలేదు ఆయన. అండ్ ఇంకా మమ్మీ అంది ఆన్లైన్లోనే తీసుకుందు, ఇక్కడ క్వాలిటీ కూడా అంత ఉండవు కదా అని చెప్పి వద్దంటే ఇంకా అట్లా ముందుకు వచ్చాము. అండ్ ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. అవి 600 నుంచి 1200 1300 రేంజ్ వరకు చెప్తున్నారు అనమాట మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ తాగుతామంటే మమ్మీ పిన్నికి షుగర్ కేన్ జ్యూస్ తీసుకొని అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మిషన్ ఎట్లా వర్క్ చేస్తుంది అని టెస్ట్ చేస్తున్నాం నేను సింధు. అండ్ ఇక్కడ మళ్ళీ మగ్గం వర్క్వి ఒక టేబుల్ మీద అట్లా అమ్ముతున్నారు. సో మనకి డిజైన్ హెవీ ఉంటే ఎక్కువ ప్రైస్ అనమాట. లాస్ట్ చూసారు కదా 1300, ఇప్పుడు ముందు బ్లూ ఉన్నాయి కదా 600 అనమాట. అట్లా చెప్పాను కదా, నార్మల్గా అయితే 600 నుంచి 1300 రేంజ్ వరకు అయితే ఉన్నాయన్నమాట మగ్గం వర్క్. ఇంకా వర్క్ హెవీగా ఉంటే ఎక్కువ ప్రైస్, వర్క్ తక్కువ ఉంటే తక్కువ ప్రైస్ అట్లా. సో ఆల్మోస్ట్ మెట్రో దగ్గరికి వచ్చేసాం. చెప్పాను కదా మీకు కేపీహెచ్బీ మెట్రో వరకు నడిచామని, జెన్టీ నుంచి ఇక్కడ వరకు నడిచామన్నమాట. ఆ పైన మీకు మెట్రో కూడా కనిపిస్తుంది. అండ్ దాని ముందే ఇక్కడ బ్లౌజెస్ షాప్ కనిపించింది అనమాట. ఇందులో నాకు ఒక బ్లౌజ్ నచ్చింది, అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, సో అందులోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అది ఒక్క మోడల్ నచ్చింది అనమాట. సో దాని ప్రైస్ కూడా బాగానే చెప్పారు, లైక్ 1300 1200 1100 600 900 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట బ్లౌజెస్ ప్రైస్. నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా, అది ఒక్కటే బ్లౌజ్ నాకు కొంచెం మంచిగా అనిపించింది క్లాసీగా, మిగతావన్నీ అంతగా ఏం నచ్చలేవు, బట్ అది ఒక్కటి బాగుంది. అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పింక్ ఉంది, గ్రీన్ ఉంది, లావెండర్ ఉంది అండ్ ఎల్లో కూడా ఉందన్నమాట. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది అనమాట. ఆ బ్లౌజ్ ఒకటి నచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ మా షాపింగ్ కూడా అయిపోయింది అనమాట. జస్ట్ అట్లా చూస్తూ ప్రైజెస్ కనుక్కుంటూ మీకు కూడా చెప్పడానికి ఉంటుంది కదా అని చెప్పి అట్లా కనుక్కుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మెట్రో దగ్గరికి. అండ్ చూసారు కదా ఇవి అనమాట బ్లౌజెస్ అయితే. ఇందాక చెప్పాను కదా నచ్చిందని, అదే అనమాట. మిర్రర్ వచ్చింది, చాలా బాగుండే అది, అదొకటి నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది అప్పటికి. ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఆల్మోస్ట్ చెప్పాను కదా జేఎన్టీ నుంచి కేపీహెచ్పి వరకు ఒక 2-3 రౌండ్స్ కొట్టామన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా ఓలా బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. అండ్ హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి వచ్చి స్ట్రీట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేసి మంచిగా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. అండ్ కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ కూడా పెంచుకొని రండి. అండ్ ఈ వెడ్డింగ్ సీజన్లో మీకు అన్ని దొరికేస్తాయి ఇక్కడ. సో నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో హాల్ వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్, సబ్స్క్రైబ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.